నమస్తే. నేను ప్రియాంకారావు. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య వీళ్ళిద్దరూ చేసిన ఘనకార్యం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక దళిత యువకుడిని, తన కారు డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. మరి ఇప్పుడు ఈ వ్యక్తి పరారీలో ఉన్నాడు. బాధితులందరూ కోర్టుకు వెళ్తున్నారు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, ఆయన బయట తిరిగితే మమ్మల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అని చెప్పేసి. మరి ఇప్పుడు అనంతబాబు అరెస్ట్ తప్పదా? అసలు ఎక్కడున్నారు ఈ అనంతబాబు? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అనంతబాబు అరెస్ట్ అవుతాడా సార్? ఇన్ కేసు అరెస్ట్ కాలేదనుకోండి, కోర్టు అవమానపడింది. కోర్టుకే అవమానం. ఎందుకనంటే అనంతబాబు బెయిల్ మీద ఉన్నాడు. అవును, బెయిల్ కండిషన్ బెయిల్. అది ఆ కండిషన్ ఏంటి? మీరు ఎవరిని ప్రలోభ పెట్టకూడదు, సాక్షుల జోలికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ అప్లై చేస్తూ బెయిల్ ఇచ్చారు. అంటే కండిషన్ బెయిల్లో ఉన్నారు. కండిషన్ పెట్టింది ఎవరు? కోర్టు. మరి ఆ కండిషన్స్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాల్సింది ఎవరు? కోర్టు. అంటే కోర్టు చెప్పిన దాన్ని ధిక్కరించేసి ఏం చేశాడు అనంతబాబు అనేది ఆధారాలతో సహా దొరికిపోయారు. ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులకి డబ్బులు 3 లక్షల రూపాయలు ఆఫర్ చేసేసి ₹1 లక్ష అడ్వాన్స్ ఇచ్చేసి ఇప్పటి వరకు మీరు ఏవైతే సాక్ష్యాలు చెప్పారో ఆ సాక్ష్యాలకి భిన్నమైనటువంటి వాదాన్ని మీరు కోర్టులో చెప్పండి అని చెప్పి వాళ్ళని సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఒప్పించారు. ఈ విషయం ఎవరు చెప్పారు? బాధితులే చెప్తున్నారు, సాక్షులే చెప్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ప్రలోభ పెట్టారు, మేము భయపడిపోయి తప్పని పరిస్థితుల్లో మేము ₹1 లక్ష తీసుకున్నాము, మొత్తం 3 లక్షలు ఇస్తామన్నారు. ఏదైతే వాళ్ళు వర్షన్ చెప్పారో ఆ వర్షన్ మీరు వినిపించేలాగా మేము ఒప్పుకొని ఆ డబ్బులు తీసుకున్నాము. తీసుకోకపోతే మా ప్రాణానికే ప్రమాదం అనే భయంతో మేము తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు. అదే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఎప్పుడైతే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చిందో వెంటనే ఇతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎట్టెళ్తాడు అజ్ఞాతంలోకి? అసలు అప్పటికప్పుడు ఎట్టెళ్తాడు? బండి వేసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి సీసీ కెమెరాలో కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని కూడా ఇక్కడ మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎలా అంటే ఈ మొత్తం వ్యవహారం తెలిసిన తర్వాత పోలీసులు అలర్ట్ కావాలి కదా ఇమీడియట్గా. సరే, అలర్ట్ అయ్యే సమయంలోకి అతను స్కూటీ వేసుకుని వెళ్ళిపోయాడు, బండి వేసుకుని వెళ్ళిపోయాడు అని అంటున్నారు. అంటే పోలీస్ స్టేషన్ నుంచో ఎవరో అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలిగా. లేదంటే ఇన్ఫర్మేషన్ అయితే అతనికి ఎలా వస్తుంది? ఉండదు కదా. సేమ్ సిచ్యువేషను మనం గుర్తు చేసుకుంటే ఆ మధ్య అతను మాజీ మంత్రి ఉన్నాడు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయించినటువంటి ఆయన అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ పోకుండా ఉండడానికి ఆ పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి మొబైల్స్ అన్నిటినీ కూడా ఆ ఇన్స్పెక్టర్ తీసేసుకున్నాడంట. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారంట, ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుందా అని. అంటే పోలీసుల్లోనే కొంతమంది కోర్టులాగా నిందితులకి వ్యవహరిస్తున్నారు. అంటే నిందితులను సేవ్ చేసేటువంటి పోలీసులు కూడా ఉన్నారు అనేదానికి నిదర్శనం ఆ సంఘటన. ఆ పేపర్లో వచ్చింది అది. సో ఇప్పుడు కూడా అనంతబాబుకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? ఎవరొకరు పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తేనే వెళ్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేయడానికి వెళ్ళాలని సిద్ధమయ్యారో వెంటనే అతను బండి వేసుకుని ఎలా వెళ్ళిపోతారు? ఇక్కడ పోలీసులు బయలుదేరకముందే ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిపోద్దా? అంటే మన పోలీసులోనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులుగా వ్యవహరిస్తున్నారు అనేదానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా కనబడుతుంది. ఇక అనంతబాబు విషయానికి వచ్చేటప్పటికి, సరే, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు చంపేసి, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంత జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వరకు కూడా అతని మీద ఎలాంటి చర్య తీసుకోవాలి. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చేస్తుందంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, లేదంటే రాజీనామా చేపిస్తారు. వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయేటట్టనే చేస్తారు, లేదంటే వీళ్ళు సస్పెండ్ అయినా చేస్తారు. కానీ డోర్ డెలివరీ చేసిన రోజు నుంచి ఇవాళ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని దూరంగా పెట్టలేదు, పైగా దగ్గర కూర్చోబెట్టుకుని మీటింగ్లు పెడుతున్నారు.
ఆ పార్టీలో ఉండేటువంటి లీడర్లు, సుప్రీం లీడర్లు. ఉమ్, అంటే ఇప్పుడు రాజకీయ పార్టీ పరంగా చూస్తే ఏమనిపిస్తుంది? జనరల్గా రాజకీయ పార్టీ ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరిపైనైనా ఇలాంటి ఆరోపణలు, ప్రత్యేకించి చిన్న చిన్న ఆరోపణలు అంటే ఓకే, రాజకీయపరమైన ఆరోపణలు. కానీ ఇప్పుడు ఒక హంతకుడిగా ఆయనే ఒప్పుకున్నారు కదా, వాళ్ళ మిస్సెస్ ఉందని చెప్పి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ మిస్సెస్ల సమక్షంలోనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా తెలియదు. ఆవిడని కూడా అరెస్ట్ చేశారు కదా. అటు భార్యాభర్తలు ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు కదా, కండిషన్ బెయిల్ మీద ఉన్నారు కదా. మరి అంత ఆధారాలతో సహా పోలీసులు సేకరించి ఒక అంతకుడు ఇతను అని చెప్పి షార్ట్ షీట్ మీరు వేసిన వాళ్ళు మరి అతన్ని పరారు కాకుండా నిఘా పెట్టాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు అతను పరారు అయిపోయాడు, అజ్ఞాతం ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు. పోలీసులు పట్టుకోవాలంటే ఎక్కడున్నా తీసుకొస్తారు, కలుగులో ఉన్నా లాక్కొస్తారు. అవును. కానీ ఇప్పుడు ఆయన కోసం మేము వెతుకుతున్నాం, అన్వేషిస్తున్నాం అని చెప్పి చెబుతున్నారు అక్కడ పోలీసులు, కాకినాడకు సంబంధించినటువంటి పోలీసులు. ఇప్పుడు అనంతబాబుని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే కోర్టు పోలీసుల మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఈ కేసులో. కారణం ఏంటంటే కోర్టు ధిక్కరణ ఇది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు ధిక్కరణ. అందుకని కోర్టు ఇన్వాల్వ్ అయ్యాక వస్తుంది, సుమోటోగా తీసుకుంటుంది కోర్టు కూడా. మేము కండిషన్ బెయిల్ ఇచ్చాము, కండిషన్స్ని అతిక్రమించి ఇతను పరారయ్యాడు. సాక్షుల్ని ప్రెజర్ చేశాడు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇది కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది అని చెప్పి కోర్టే పోలీసులకి ఆర్డర్ వేసి మీరు ఇమీడియట్గా పట్టుకురండి, లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి అని ఆర్డర్ వేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంత సీరియస్ కేసు ఇది. కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు బాహాటంగా సాక్షుల్ని భయపెట్టడం, ప్రలోభ పెట్టడం అనేది పెద్ద నేరం. మన ఇండియన్ న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే మర్డర్ చేసినటువంటి వాడి కన్నా మర్డర్ని ప్రోత్సహించినటువంటి వాడు పెద్ద నేరస్తుడు అంట. హత్య చేసిన వాడి కన్నా హత్యని ప్రోత్సహించినటువంటి వాడు అత్యంత పెద్ద నేరస్తుడు అని చెప్పి. అలాగే కండిషన్ బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఆ కండిషన్స్ని అతిక్రమించి సాక్షుల్ని ప్రభావితం చేయటం అనేది పెద్ద నేరం. కాబట్టి మరి అనంతబాబుకి రాబోయే రోజుల్లో సినిమా భాషలో చెప్పాలంటే దబిడి దిబిడే అనేది అర్థమవుతుంది. ఎందుకంటే దబిడి దిబిడే అనే ఈ పదం నేను ఎందుకు వాడుతున్నానంటే ఇది పోలీసులకి కోర్టుకి సంబంధించినటువంటి విషయంగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఓకే, రీసెంట్గా ఇప్పటి వరకు ఏంటి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు అనేదే, అదేదో బిట్వీన్ అనంతబాబు అండ్ సుబ్రహ్మణ్యం కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూ కాస్త పోలీసులకి కోర్టుకి మధ్య ఇష్యూగా మారిపోయింది ఇప్పుడు. సో కాబట్టి అనంతబాబు ఎక్కడున్నా ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.